సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి నిర్మలాంబ అన్నపూర్ణమాంబ సమేత సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నరసయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. భజ గోవిందం. దీని నుండి నిన్నటి వరకు 12 శ్లోకాలుగా చెప్పి ఈరోజు 13వ శ్లోకం నుంచి చదివి వినిపిస్తాను, విందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నితియే కాలే నహి నహి రక్షతుడు కృన్కర్ణే అంట. ఇప్పుడు 13వ శ్లోకంలో కాతే కాంతా ధనగత చింతా వాతుల కిం తవ నాస్తిని అంతా త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌకా. ఓయి వాతులా, కామిని కాంచనాల గురించే నీకెందుకయ్యా ఇంత యాతన? చింతన చేయడానికి నీకు ఈశ్వరుడు లేడా? సంసార సాగరాన్ని దాటించగల నౌక ఈ ముల్లోకాల్లోనూ ఒక్కటే ఉంది. అదే సజ్జన సాంగత్యమని తెలుసుకో. వాతుల అంటే కేవలం మూర్ఖుడే కాదు, ఇంద్రియ లోలుడు కూడాను. కాతే కాంత ధనగత చింత, భార్య గురించి భాగ్యం గురించి నీకీ చింత ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిందోయ్? చింతించటానికి నీకు మరి విషయాలే లేవా? నీకు దేవుడంటూ ఎవరు లేరా? దైవచింతన చేయరాదా? ఈ కామిని కాంచనాల గురించిన చింతలు నిన్నేమైనా ఉద్ధరించేవా అని అడుగుతున్నారు. మానవుణ్ణి సంసార విచక్రానికి బంధించి ఉంచునట్టిది ఈ రెండింటి పట్ల నుండి వ్యామోహమే. దీని వలన అతడు తన శక్తుల్ని కోల్పోయి కేవలం ఇంద్రియలోలుడుగానో లేదా ధనార్జన చేసే యంత్రంగానో మిగిలిపోతాడు. ఇక ఎలాంటి సత్కర్మలన్నీ చేయటానికి అతనికి సమయం చిక్కదు, శక్తి ఉండదు, అలాంటి ఆలోచనలే రావు. ఇక్కడ భార్య ధనము ఉండకూడదని అని చెప్పినట్టు భావించరాదు. గృహస్థ ధర్మ నిర్వహణలో భార్య సహధర్మచారిణి. ఆమెకు గృహలక్ష్మిగా, మాతృమూర్తిగా అతి పవిత్రమైన స్థానం ఇవ్వబడింది. కానీ ఆమెను కామతృష్ణ తీర్చుకునే సాధనంగాను, బిడ్డల్ని కనే యంత్రంగాను ఈనపరచరాదన్నారు. అలాగే ధనార్జన కూడాను నిజ కర్మోపాత్తంగా అంటే ధర్మయుతంగాను చేసినట్టిదై ఉండాలి. పరోపకారానికి, లోక కళ్యాణానికి వెచ్చించబడాలి. కానీ వ్యామోహంతో కూడిన ధనాగమ తృష్ణ, భార్య లోలత్వం పతనానికి దారితీస్తాయి. అయితే సరి అయిన జీవన విధానం ఏమిటి? సంసార బంధనాల్లో చిక్కకుండా ఈ లోకంలో మసలడం ఎట్లా? దీనికి ఆచార్యులు వారే చెప్పారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ అంటే భవతి భవార్ణవతరణే నౌక. ఈ 3 లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే తరుణోపాయమని,
ఇక్కడ సజ్జన సాంగత్యం ఎంత మహత్తరమైనదో చెప్పబడింది. సజ్జనులంటే కేవలం మంచివారే కాదు, సత్ ప్లస్ జన సమానం. ఏంటంటే సజ్జన అనగా సత్ వస్తువుతోనూ, సత్ విషయములతోనూ, సత్ గ్రంథాలతోనూ, సత్ చింతనలతో, సదా ఆచార వ్యవహారాలతోనూ కూడియున్న జనులు ఇట్టివారి సందర్శన, సంపర్క, సంభాషణ, సాన్నిధ్యాలే చాలు మానవుని మంచి మార్గాలు పెట్టడానికి. ఇదే మహాత్ముల గొప్పతనం. వారు చూపించే మార్గాన సాగిపోతే గమ్యం చేరడం తథ్యం అన్నారు శంకరాచార్యులు. ఇంతటితో ద్వాదశ మంజరీక స్తోత్రం ముగిసింది. వీటిని శంకరుల వారే స్వయంగా చెప్పినట్లు తరువాత 14 శ్లోకాలను శిష్యులు చెప్పినట్లును ఉంటాయి అంటారు. అందుకొరకే ఇక 14వ శ్లోకాన్ని చూద్దాం. జటిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢో యుదర నిమిత్తము బహుకృత వేష భజ గోవిందం భజ గోవిందం గోవిందము భజ మూఢమతే. జడలు గట్టిన జుట్టు గలవాడైనను, గుండుగా గీయబడిన తలగలవాడైనను, వెంట్రుకల్ని ఒక్కొక్కటిగా పీకివేయబడిన తలగలవాడైనను, కాషాయ వస్త్రం ధరించిన వాడైనను, ఇలాంటి అనేకమైన వేషాలు వేసిన వాడైనను చూస్తూ కూడా ఏమి చూడనట్టి మూఢుడే. ఏలనన ఈ వేషాలన్నీ కేవలము ఉదరపోషణ కోసం వేసినవే గనుక ఈ శ్లోకాన్ని శ్రీ పద్మపాదాచార్యులు చెప్పారట. సన్యాసాశ్రమము అతి పవిత్రమైన చరమదశగా గౌరవింపబడినట్టిది. సన్యాసులకు సమాజములో గౌరవ, ప్రేమ, ఆదరణ, ఆతిథ్యాదు లభించేవి. వారు లోక కళ్యాణం గురించి పాటుపడే మహాత్ములుగా పరిగణింపబడేవారు. ఇంతటి మహత్తర గౌరవాన్ని సులువుగా చేజిక్కించుకోవచ్చుననే ఆశతో ఎట్టి సాధన చెయ్యకుండా కష్టపడలేని సోమరులు, కపట వేషధారులు కొందరు సాధు సన్యాసులుగా వేషాలు గట్టి ప్రజల్ని మోసగించి వారి ఆతిథ్యాలు ఆరగిస్తూ పొట్ట పోషించుకునే వృత్తికి అలవాటు పడేవారిని ఉద్దేశించి ఈ శ్లోకం చెప్పబడింది. ఇలాంటి వారు పవిత్రమైన సన్యాసాశ్రమానికి ఎంత కళంకాన్ని తెచ్చిపెడుతున్నారో అనే ఆవేదనతో చెప్పబడింది. తక్కువ పనితో ఎక్కువ ఫలితాన్ని అలా పొందాలనుకునేవారు సోమరులు, స్వార్థపరులు. అసలు ఏ పని చేయకుండా ఫలితాన్నంతా తామే పొందాలనుకునేవారు లోక కంటకులు. వీరు ఇతరులు కృషి చేసి ఉత్పత్తి చేసిన దానిని దోచుకొని అనుభవించే మనస్తత్వం కలవారు. ఇలాంటి వారు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. ఎట్టి అర్హతలు లేకపోయినా కపట వేషధారణలోనే ప్రజల్ని మభ్యపెట్టి మహాత్ములుగా చలామణి అవ్వాలని ప్రయత్నించే బూటకపు సన్యాసులు. ఈ తెగకు చెందినవారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందాలనుకునేది ఎప్పుడో ఒక లలిత కళ అయిపోయింది. పొట్టకూటికి మానవుడు చెయ్యరాని ఘోర కృత్యాలన్నీ చేస్తూ బహుకృత వేషాలేస్తూ మానవత్వాన్ని మరచిపోయి
తన గమ్యం ఏమిటో తెలియని మూఢుడై కొట్టుకుంటున్నాడు. శంకరుల కాలంలో ఉదర నిమిత్తమై ఏ కొద్దిమందో కపట సాధువులు తయారయ్యారేమో కానీ నేడు మాత్రం ఎక్కడ చూసినా ప్రతి రంగంలోనూ కపట వ్యక్తులే వర్ధిల్లుతున్నారు. ఇది కేవలము ఉదర నిమిత్తమేనా? కాదు కాదు. కామిని కాంచనాలపై తనివితీరని కాంక్ష, అదుపులేని దురహంకారం, మమకారం మమకారం వలన కలిగిన తృష్ణ, వీటికి వశుడైన మానవుడు పశ్యన్నపి చ న పశ్యతి మూఢః, చూస్తూ ఉన్నా ఏమి కానలేని మూఢుడైపోతాడు. ఆత్మతత్వాన్ని ఎన్నటికీ తెలుసుకోలేడు అని తెలియజేస్తూ ఇక 15వ శ్లోకంలో అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శరీరం శిథిలమైపోయింది, తల వెరసిపోయింది, దంతాలు లేని నోరు బోసిపోయింది. వృద్ధుడు కర్ర పట్టుకొని తిరుగుతాడు. అయినా అతడు తన కోరికల మూటను విడిచిపెట్టడు కదా. ఈ శ్లోకాన్ని శ్రీ తోటకాచార్యులు చెప్పారట. ముసలితనంలోనున్న వ్యక్తిని చక్కగా వర్ణించారు. యవ్వనము ఉరకలు వేస్తున్న యువకునికి అనేక రకాలైన ఆశలుండటము సహజమే, కానీ జవసత్వాలుడిగిపోయి నిలవటానికి శక్తి లేక చేతికర్ర సహాయముతో తిరుగుతూ, ఏదైనా తినటానికి పళ్ళు లేక శిథిలమైన శరీరంతో, తెల్లబడిన జుట్టు, ముడతలు పడిన చర్మంతో వికారంగా కనిపించే ముదుసలికి కూడా ఆశలుంటాయా? ఉంటాయి, మిక్కుటంగానే ఉంటాయి అని చెప్పారు. ఎలాగంటే చిన్నప్పటి అనుభవాలు మళ్ళీ పొందాలనే తహతహతో పాటు తీరని కోరికల తీవ్రత ఎక్కువై ఎప్పటికైనా అవి తీరాలనే కాంక్ష అతన్ని చుట్టుముట్టుతుంది. ఒకవేళ కోరుకున్నవి లభ్యమైనా అనుభవించటానికి శరీరానికి శక్తి లేక నిస్పృహలు చెలరేగి నరకయాతన కలిగిస్తాయి. ఈ తీరని కాంక్షల సముదాయమే వాసన రూపంగా తయారై ప్రస్తుత జన్మలో సాధ్యపడకపోతే ముందు జన్మలోనైనా అనుభవింపజేస్తాయి, కానీ విడిచిపెట్టవు. అందుకే చెప్పారు, శరీరం శిథిలం అవుతున్నా మానవుడు తన ఆశల మూటను మాత్రం విడిచిపెట్టడు అని. ముందు జన్మకు తీసుకెళ్తాడు. అయితే మార్గాంతరం ఏమిటి? యవ్వనం ఉన్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, మనోబుద్ధులు సక్రమంగా పనిచేస్తున్నప్పుడే నిగ్రహ శక్తిని పెంచుకొని కోరికలను తగ్గించుకుంటూ క్రమంగా తొలగించుకోవటానికి కృషి చేస్తుండాలి. దృఢ సంకల్పంతో ఇంద్రియాలను, మనస్సును విషయాల వెంట పరుగెత్తనీయకుండా అదుపులో నుంచుకోవాలి. అలాగ నిగ్రహింపబడిన ఇంద్రియ మనోబుద్ధుల్ని గోవింద నామస్మరణలో వినియోగించాలి. ఈ సాధనను అభ్యసించిన వ్యక్తికి వృద్ధాప్యం ఒక మధురగానంలాగా, నందనవనంలో నాట్యములాగా గోవిందనామ స్మరణానందంలో నిత్యం తేలియాడుతుంది. అంతేకాక కోరికలే ఉండవు గనక తీరని కోరికలు అసలే ఉండవు, కొత్త వాసనలు ఏర్పడవు, ఉత్తమ జన్మలు సిద్ధించి జన్మరాహిత్యం కలుగుతుంది అని. ఎలాగ మనము ఈ యొక్క మానవ జీవితంలో
ఎలాగ ఉన్నామో వాటిని మరి ఎలాగా ఉండకూడదు, అవి వాటిని ఆశించకుండా ఉండకుండా ఉండాలంటే మనకు కావలసిన చివరికి ఆత్మజ్ఞానమే కావాలని మనకిక్కడ తెలియజేసినారు. దాన్ని అందించేటువంటి గురువులు మనకు అవసరం. ఇక 16వది, అగ్రే వహిని పృష్ణే భానుః రాత్రౌ శుభుక సమర్పిత జానుః కరతల భిక్షస్తరుతల వాసః తదపి న ముంచత్యాశాపాశయ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పగలు సూర్యుని వైపు వీపును ముందరకు చలిమంటను పెట్టుకొని, రాత్రులందు మొకాళ్లకు గడ్డాన్ని ఆనించి ముడుచుకుంటూ భిక్ష పాత్ర బదులుగా దోసిట్లోనే భిక్ష తీసుకొని తింటూ చెట్టు కిందనే కాలం గడుపుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఆశాపాశాన్ని తొలగించుకోడు. ఈ శ్లోకాన్ని శ్రీ అస్తామలకుడు చెప్పాను. శంకరాచార్యులు ఈయనే ఒక శిష్యుడు. వెనుకటి శ్లోకంలో అవసాన దశలో ఉన్నప్పుడు అలా ఉన్నను కోరికలను వదులుకోలేని ఒక వృద్ధ గృహస్థుని దైన్యావస్థను వర్ణించి, ఇక్కడ ఒక సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి యొక్క అవస్థను కళ్ళకు కట్టినట్టుగా చిత్రించారు. కనీస అవసరాలైన కూడు గుడ్డ గూడులను కూడా త్యజించి వేసి ఎండవానలలోనూ చలిమంటల్లోనూ చెట్టు కింద తలదాచుకుంటూ నేల మీద నిద్రిస్తూ దోసిట్లోనే భిక్ష తీసుకొని తింటూ ఒంటి మీద గుడ్డలు లేకుండా ముడుచుకొని నిద్రిస్తూ కాలం గడిపే వ్యక్తి సన్యాసి అనిపించుకుంటాడు. ఇవన్నీ భావ్యమైన వస్తువుల్ని, అవి తెచ్చిపెట్టు శారీరక సుఖాల్ని త్యాగము చేయడం మాత్రమే. ఇవి సహనము, తితిక్షలను, శరీరం మీది ఆధిపత్యాన్ని వృద్ధి చేయటానికి తోడ్పడగలవు. కానీ నిజమైన సన్యాసం అంటే అంతరంగిక విషయ సంగత్యాగం, మనసులోని కోరికల కల్మష ప్రక్షాళనము అన్నమాట. ఈ కల్మషం పూర్తిగా నిర్మూలించబడనంత వరకు బాహ్య సాధనాల వలన ప్రయోజనం స్వల్పమే. ఇది సర్వ సుఖాలను త్యజించి వేసిన సాధువులైనను చివరకు అంటిపెట్టుకొని ఉంటూ ముందు జన్మలకు కూడా వెంబడిస్తుంది. మానసిక సన్యాసం లేకుండా శారీరక సుఖత్యాగాదులు వ్యర్థములే అను సత్యాన్ని కొందరు రాక్షసుల గాథల వలన స్పష్టమవుతుంది. వారు తీవ్రమైన కోరికలు పెట్టుకొని సర్వసుఖాలను వదులుకొని ఘోర తపస్సులు చేసి స్వార్థపూరితమైన వరాలను పొంది లోకకంటకులుగా తయారై నశించారే కానీ త్యాగము తపస్సుల యొక్క సత్ఫలితాలను పొందలేదు. మనస్సులోని కోరికల్ని అనగదొక్కి మానసికంగా అనుభవిస్తూ బాహ్య సాధనలు చేసేవారు మిథ్యాచారులు. దీనికి గీత 3వ అధ్యాయంలో 6వ శ్లోకం, అనగదొక్కబడినవి ఏవైనా ఒక్కసారిగా విజృంభిస్తాయి కనుక కోరికల్ని అసలే చేరనివ్వరాదు. చేరిన బుజ్జగించి దారి మళ్లించి తొలగించుకోవాలే కానీ బలవంతంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తే బెడిసి కొడుతుంది అని తెలియజేస్తారు. ఇక 17వ శ్లోకం చూద్దాం. కురుతే గంగా సాగర గమనం
వ్రత పరిపాలన మతవాదానం జ్ఞానావిహీన సర్వమతేన ముక్తిం నా భజతి జన్మశతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గంగా సాగర సంగమానికి తీర్థయాత్రకు వెళ్తాడు. వ్రతాలు చేసి మొక్కుబడులు చెల్లిస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. కానీ ఆత్మానుభూతిని పొందలేని జ్ఞానహీనుడు మాత్రం ఏ సిద్ధాంతం ప్రకారమైనా 100 జన్మలు గడిచినా ముక్తిని పొందలేడు. శ్రీ సుబోధుడు చెప్పిన ఈ శ్లోకం వెనుకటి శ్లోకంలోని భావాన్ని విశదీకరిస్తుంది. శరీరం శిథిలమై శావసిద్ధంగానున్న పాత స్మృతుల్ని, కోరికల్ని, చింతల్ని విడవలేని వృద్ధులు, పొట్టపోషణకు అనేక వేషధారణలు చేసే కపట సాధువులు, శరీర సుఖాన్ని త్యజించి దేహాన్ని కష్టపెట్టి కృషింపజేసి కోరికల్ని విడిచిపెట్టలేక, మనోమాలిన్యాన్ని తుడిచిపెట్టలేక సాధనలు చేసే సన్యాసులు ఎలాంటి వ్యర్థ జీవితాన్ని గడుపుతారో చెప్పి, ఇప్పుడు తీర్థయాత్రలు, వ్రతాలు, మొక్కుబడుల వంటి బాహ్యమైన భక్తి ప్రక్రియలు కూడా నిరర్థకాలే అని చెప్తున్నారు. ఎలాగంటే గంగా సాగరం అంటే గంగా నది సాగరంలో సంగమం అయ్యే స్థలం అని కానీ, కాశీక్షేత్రంలోని గంగా అని కానీ, రామేశ్వరంలోని సాగరం అని కానీ చెప్పవచ్చు. ఈ 3 పవిత్రమైన పుణ్యక్షేత్రాలే. భక్తితో తీర్థయాత్రలు చేసే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. పూర్వము కాలినడకన వెళ్ళేవారు కనుక దారిలో అనేక స్థలాలను చూసి, ప్రజలతో సంపర్కించి, కష్టసుఖాల్ని సహించి, మహాత్ముల దర్శనము చేసి, వారి సందేహాల్ని విని, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు పెంచుకొనగలగడం ఈ యాత్రల యొక్క సత్ప్రయోజనం. అలాగే పూజలు, వ్రతాలు ఒక నియమ నిష్టల పద్ధతిని, మనోనిగ్రహాన్ని, త్యాగాన్ని, భక్తి ప్రపత్తుల్ని పెంచుకోవటానికి ఉద్దేశింపబడినవి. దాన ధర్మాల వలన పేదలకు, దీనజనులకు సహాయం చేకూర్చే సామాజిక ప్రయోజనం కలగడమే కాక, దయార్ద్రత, హృదయ విశాలత దాతల యందు కలగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సాధనాల వెనుక గృహస్థుడైన కర్తకు ఏదో ఒక కామ్యార్థం ఉండడం కాదు. కామ్యఫల సిద్ధికై ఆచరింపబడిన కర్మలు మోక్షప్రదాలు కావు. తీర్థయాత్రాది సత్కర్మల వలన పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్య సంచయం వలన ఉత్తమ జన్మలు రావచ్చు, స్వర్గప్రాప్తి కూడా కలగవచ్చు. కానీ అవి అన్ని పునర్జన్మ కారకాలే. క్షీణే పుణ్యే మర్త్యలోక విశంతి. పుణ్యం ఖర్చయిపోగానే స్వర్గలోకం నుండి మళ్ళీ మానవలోకంలో జన్మించాలి. కానీ పునర్జన్మ లేని మోక్షం సిద్ధించదు. ఈ విధంగా గృహస్థులు ప్రతినిత్యము కామ్యఫల సిద్ధి గురించి ఇటువంటి ఏదో ఒక సత్కర్మ చేస్తూ ఉన్న మోక్ష సిద్ధికి కావలసిన ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలు చేపట్టరు కదా. వీరు ఈ విధంగానే ప్రతి జన్మలోనూ కొనసాగిస్తూ ఉంటే 100 జన్మలు గడిచిన మోక్షాన్ని పొందలేరు. ఇక్కడ సర్వమతేన అనే పదానికి అర్థం ఏ మత సిద్ధాంత ప్రకారం చూసినా జ్ఞానము రానిదే మోక్షం సిద్ధించదు అనేది నిర్వివాదాంశమని సుర మందిర తరుమూల నివాస శయ్యాభూతల మజినం వాస.
ఇది ఇక్కడికి అయిపోయింది. సరే, ఇప్పుడు 18వ శ్లోకంలో చెప్తున్నాడు, విందాం. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖమున కరోతి విరాగ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ 18 దాంట్లో ఏం చెప్తున్నాడంటే, దేవాలయంలో ఏదో ఒక చెట్టు కింద నివసిస్తూ కటిక నేల మీదనే శయనిస్తూ జింక చర్మాన్ని ధరిస్తూ దేనినైనా స్వీకరించాలి, అనుభవించాలి అనే ఉద్దేశాన్ని తోసిపుచ్చుతూ అలా ఉండే వ్యక్తికి వైరాగ్యము అపరిమిత ఆనందాన్ని ఇవ్వకుండా ఉంటుందా? 16వ శ్లోకంలో శ్రీ అస్తామలకుడు కపటయోగి గురించి చెప్పాడు. ఇప్పుడు శ్రీ సురేశ్వరాచార్యుడు నిజమైన సన్యాసి ఎలా ఉంటాడో చెప్పాడు. నిజమైన సన్యాసి దేనిని స్వీకరింపనిష్టపడడు. తనకున్న సర్వస్వాన్ని అందరికి ఇచ్చేసి వారి ఆనందాన్ని చూసి తాను ఆనందిస్తాడు. త్యాగంలో ఉన్న మహత్తే అది. అతడు తన గురించి ఏమి కావాలనుకోడు. ఏది ఎప్పుడు ఎక్కడ లభ్యమైతే దానితోనే తృప్తి చెంది శరీర సుఖాన్ని వదులుకొని మనసులో ఎలాంటి కోరికల్ని చేరనీయక పరిపూర్ణ వైరాగ్యంతో తన యొక్క సచ్చిదానంద తత్వాన్ని గుర్తించినవాడై ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాడు. నిజమైన విరాగియే నిత్యానందాన్ని అనుభవించగలడు. రారాజులు, ధనిక చక్రవర్తులు, మహాశక్తివంతులు, సర్వాధికారాలున్నవారు ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా ఏదో ఒక దాని గురించి నిత్యము చింతిస్తూ యాతన పడుతూనే ఉంటారు. కానీ వైరాగ్యనిష్ఠుడు మాత్రం ఎల్లప్పుడూ నిశ్చింతుడై సుఖ సంతోషాలతో నిండి ఉంటాడు. అతనికి అది కావాలి, ఇది కావాలి అనే ధ్యాస కానీ, తనకున్నదేదో పోతుందనే చింత కానీ ఏమీ ఉండవు. చెట్టు నీడయే ఒక సౌధం, భూతలమే పట్టుపరుపు, దోసిలి పట్టిన చేతులే అక్షయ పాత్ర, జింక చర్మమే పట్టు వస్త్రం, చెట్టులిచ్చిన పండ్లు కాయలే పంచభక్షాలు, నదులిచ్చిన స్వాదు జలాలే అమృత పానీయాలు. ఇలాంటి ప్రకృతి మాత బిడ్డలకు ఎటు చూసిన ఆనందమే తప్ప ఆశా నిరాశలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు దరిజేరవు. వీరు పరమాత్మకు అతి సన్నిహితంగా ఎదిగినవారు. పరమానందం ఇలాంటి విరాగుణ్ణి తప్ప ఇంకెవరిని వరిస్తుంది చెప్పండి అంటున్నారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. ఇక 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్యా బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందేత్యేవా. బ్రహ్మమందు రమించు బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందమే ఆనందం. అతడు యోగభ్యాస రతుడైనా, భోగాలను అనుభవించు ఆడైనా, విషయ వస్తు జన సమూహాల ఎందాసక్తుడై ఉన్నా, వాటి అందెట్టి ఆసక్తి లేని ఏకాంతవాసి అయిన అతని చిత్తం ఎల్లప్పుడూ బ్రహ్మమునందే రమిస్తుంటుంది. కనుక అతడు బ్రహ్మానందములోనే తేలియాడుతుంటాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి బ్రహ్మమందే ఎల్లప్పుడూ రమిస్తుంటాడు. అతనికి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ లోకములోని వ్యాపారాలన్నీ అనగా యోగాభ్యాసాలు, భోగానుభవాలు, వస్తు విషయ వ్యక్తులతో సంగము కలిగి ఉండడము, ఎలాంటి సంగము లేకుండడము, ఇవి అన్నీ
ఈ మిథ్యా జగన్నాటకంలోని నటనలే అని తెలుసు. స్వప్నంలోని సంఘటనలు ఎంత నిజమో ఇవి కూడా అతని దృష్టిలో స్వప్న తుల్యాలే. శరీరము కర్మ చేస్తున్నా తాను మాత్రం దేనిని అంటకుండా సాక్షిగానే ఉంటాడు. ఈ స్థితికి ఎదిగిన వ్యక్తి ఏ పనిని చేసినా ఏమి చేయనివాడే అనబడతాడు. ఎందుకంటే అతనికి దేనియందు కర్తృత్వ భోక్తృత్వ భావాలుండవు గనక అతడు లోక కళ్యాణం గురించే నిష్కామ కర్మ చేస్తుంటాడు గనక అతని వలన ఏ దుష్కర్మ జరగదు. సర్జను ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్ చనిపోతే అతనిని అంతకుడని దండించరు కదా. అలాగే జ్ఞాని ప్రపంచములోని కార్యకలాపాల్లో పాల్గొంటున్నా అతనికి కర్మబంధం ఏర్పడదు. అతడేమి చేస్తున్నా ఏమి చెయ్యకున్నా బ్రహ్మమందే రమిస్తుంటాడు. నందతి 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 ఏవ, ఆనందిస్తూనే ఉంటాడు అని శ్రీ నిత్యానందుడు ఈ శ్లోకాన్ని తెలియజేసినారు. ఇక మరి సమయం అయినది కాబట్టి ఇప్పుడు మిగతా శ్లోకాలని తర్వాత చూద్దాం రేపు. సద్గురు మహారాజుకు జై.